గ్రహించాడు? పేతురు నమ్మకమైన వాడు కాదు. 3 సార్లు బొంకాడు. ఏమని? యేసుని నేను ఎరగను అని 3 సార్లు బొంకాడు. తర్వాత తన తప్పిదమును తెలుసుకున్నాడు. ఆ పేతురుని సిలువేసేటప్పుడు ఆ సిలువ వేసే వారికి ఒక విన్నపం చేసుకున్నాడు. అయ్యా, నా ప్రభును తలకు పైకెత్తి కాళ్ళు కిందకు పెట్టి సిలువేశారు, అట్లాంటి యోగ్యత నాకు లేదు, కనుక నా తలను కిందకు పెట్టి కాళ్ళు ఏం చేస్తారు? ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప సమర్పణ! పేతురు, ఇవిగో నా తాళపు చెవులు అని అంటాడు. ఈ బండ మీద సంఘం ఎవరిదంట? ఆయనది. ఈ బండ మీద నా సంఘమును కట్టు. ఇవిగో సంఘపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నా. పాతాళము ఎదుట పూర్తి చేయాల. సంఘము ప్రార్థన చేసేనంటండి,